ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ పని చేసి పుణ్యం కట్టుకో వదినా, చచ్చిని కడుపున పడతాను. ఇప్పటికిప్పుడు నువ్వు చచ్చినా అమ్మాయి కనలేదమ్మాయి. ఇద్దరూ దగ్గర దగ్గర వయసులో ఉన్నారు కాబట్టి ఒకేసారి చస్తారు కాబట్టి ఒకరికొకరు పుట్టడం కష్టం అమ్మాయి. పిన్ని అంటే ప్రాక్టికల్ గా జరగబోయేది చెప్తున్నాను. నోర్ముయ్. ఏంటి పిన్నంతలే కదా, పద. పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా, కాస్త సాయంగా ఉంటుంది. ఆ ఇందు నెంబర్కి ఫోన్ చెయ్యి. అసలు నిన్ను చూడు. చెప్పమ్మా. పెళ్లి పనులు మొదలయ్యాయి కదా, అత్తయ్య నిన్ను రమ్మంటుంది. ఆహా, నేను రాలేనమ్మా. ఏ ఎందుకు రాలేవు? నేను ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ ఇల్లంటే? స్పీకర్ అంటే పెద్దమ్మిల్లు. ఏమే, ఆవిడెవరో పిలిచారని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడానికి నీకు సిగ్గుగా లేదా? ఆవిడెవరో కాదు, మా పెద్దమ్మ. మరో మాట, పెద్దమ్మ నన్ను పిలవలేదు, అయినా ఆ ఇంటికే వెళ్తాను. ఎంత ధైర్యమే నీకు? అమ్మ నేను పిలుస్తుంటే రానంటున్నావా? పిలవకపోయినా అక్కడికి వెళ్ళాలంటున్నావా? ఏం మందు పెట్టింది ఆవిడ నీకు? అమ్మా, అనవసరంగా పెద్దమ్మ నానుకు. అవును, పెద్దమ్మ మందే పెట్టింది. ఆ మందు పేరు అమ్మ ప్రేమ. అయినా ఆ ఇల్లు ఈ ఇల్లు ఏంటమ్మా? గగనన్నయ్య పెళ్లితో రెండిళ్ళు ఒకటైపోతున్నాయి కదా. పెళ్ళైనా ఆ దేవుడే దిగొచ్చి కలపాలనుకున్నా రెండిల్లులు ఒకటి కావు. నోరు మోసుకొని మర్యాదగా ఇక్కడికి రా. నేను రానమ్మా, అక్కడికే వెళ్తాను. చూసావా వదినా, ఆయనే కాదు నా పిల్లలు చేయి జారిపోతున్నారు. మీ ఆయనలాగే నీ పిల్లలు కూడా ఇంటి పరువు తీయాలనుకుంటున్నారు. ఉండు, ఎలా రాదో నేను చూస్తా. రా పిన్ని. అమ్మాయి, నాకు గొడవలంటే ఎంత ఇంట్రెస్టో నీకు తెలీదా? కానీ కడుపు కంగారు పెడుతుంది. నువ్వు వెళ్ళరామ్మా. ఏదోటేడు. అయ్యో, మంచి గొడవ మిస్ అవుతున్నాను. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అమ్మో అమ్మో. Hey Siri, can you please video call Bhumi? హలో, Good morning, Bhumi. గుడ్ మార్నింగ్ బావగారు. ఆహా, ఇంకొక్కసారి పిలవా? బావగారన్న మాట నీ నోట ఎంత బాగుంది భూమి. కానీ ఆ నక్షత్రం పిలిచినప్పుడు చెవులో సీసం పోసినట్టుండేది. ఇప్పుడు అమృతం పోసినట్టుగా ఉంది. సరే, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. లేస్తూ నీ మొహమే చూడాలనుకున్నాను, అందుకే చేశాను. అదేంటి భూమి, నువ్వంత డల్గా ఉన్నావు? రాత్రి మనం లేటుగా వచ్చిన సంగతి మా నాన్నకు తెలిసిపోయింది. ఎందుకు తెలియకుండా ఉంటుంది? మనం మీ ఇంటికి రావడం, నువ్వు నాకు ముద్దు పెట్టడం మీ నాన్న చూశాడు కదా.
ఏంటి మా నాన్న చూసారా? సో వాట్, చూస్తున్నాడని తెలిసే నేను నిన్ను ముద్దడిగాను. ఛీ, మీకు అస్సలు సిగ్గే లేదు. ఇంకెప్పుడు మీకు ముద్దు పెట్టను. మీ నాన్న చూస్తున్నప్పుడు పెట్టవా? ఎప్పుడు పెట్టవా? ఎప్పుడు పెట్టను. ఏదొక్కసారి నన్ను చూస్తూ ఆ మాట చెప్పు. పోండి, ఇలా ఏడిపించడం బాలేదు. మీ నాన్నని ఏడిపించడమా లేదా నిన్ను ఏడిపించడమా? ఇద్దరిని. చూడు భూమి, చిన్నప్పటి నుంచి మీ నాన్న నన్ను చాలా ఏడిపించాడు. అందుకే రాత్రి మీ నాన్నను ఏడిపించడానికి లైట్గా స్వీట్గా ఒక చిన్న ముద్దు ప్లాన్ చేశాను. మహాఘనకార్యమే చేశారులేండి. సరే, ఇదిగో నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఈరోజు మనం వాటర్ వెల్కి వెళ్దామని అనుకుంటున్నాను. నేను రాలేను. ఏ? రాత్రి మీరు చేసిన ఘనకార్యం అపూర్వ చూసినట్టుంది. పెళ్ళయ్యేంత వరకు మీతో బయట తిరగకూడదని కండిషన్ పెట్టింది. దానికి నాన్న కూడా సపోర్ట్ చేశారు. ఎలాగో మనం పెళ్లి ఫిక్స్ అయిపోయింది. పెళ్లి అయ్యేంత వరకు మన మధ్య అన్ని స్వీట్ మెమరీస్తో నిండిపోవాలి. అలాంటిది బయట తిరగొద్దని కండిషన్ పెడతారా? అసలు మీ వాళ్ళు మన పెళ్లి అవ్వాలనుకుంటున్నారా, ఆపాలనుకుంటున్నారా? ఎందుకు ఆపాలనుకుంటారు? ఇదంతా మీరు రాత్రి చేసిన నిర్వాకం కాదు. సరే, అయితే ఇప్పుడు నువ్వు నాతో రాలేనంటున్నావా? రాలేను. సరే, చెప్తాను. ఏం చెప్తారు? వెయిట్ చేయి, చెప్తానుగా. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో ఏంటో. చెప్తాను. అమ్మా ఇందు, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను పెద్దమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టేశారా? ఇంకా లేదు, ముత్తైదుల్ని పిలిచాను, వాళ్ళొస్తున్నారు. నేను కూడా వస్తున్నాను పెద్దమ్మా. నువ్వా? ఏ రాకూడదా? అలాని కాదు, తెలిస్తే మళ్ళీ మీ అమ్మ నానాయాగి చేస్తుంది. ఏం చెయ్యదు పెద్దమ్మా. అమ్మ నన్ను ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. నేను మీ ఇంటికి వస్తానని అమ్మతో చెప్పేశాను. నేను వస్తున్నాను అంతే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే. యాండి